ఇండియా వంటకాలకు స్వాగతం సుస్వాగతం. మనం చూస్తున్నాము జోధ్పూర్ క్విజిన్. సో మరి రాజస్థానీలో జోధ్పూర్ వంటల్ని నేను ప్రతిరోజు టేస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ మంచి మంచి వంటల్ని మరి మన జోధ్పూర్ నుంచి వచ్చిన గెస్టులు పరిచయం చేస్తున్నారు కదండి. ఈరోజు హర్ష గారు రెడీగా ఉన్నారు మంచి వంటను పరిచయం చేయడానికి. నమస్కార్, జై శ్రీకృష్ణ. ఇలా దండం కూడా పెట్టుకోవాలి. సో మరి వాళ్ళ పద్ధతిలో మనం వాళ్ళని విష్ చేయాలి కదా. ఓకే, ఈరోజు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? రాజస్థానీ దూధియా ఖీచ్. మీ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు, మంచి వంటలు పరిచయం చేశారు. మీకు చాలా పెద్ద గ్రూప్ ఉందా ఇక్కడ? ఫ్రెండ్స్ ఉంది, అది మా కజిన్స్ ఉంది, మా మరదలు ఉంది, ఆర్బిడ్డి ఉంది. ఓకే, సో మామూలుగా కూడా మార్వాడీస్ అంటే ఇక్కడ చాలా మంది ఉంది. మీకు ఏమైనా అవుతూ ఉంటాయా అకేషన్స్ కానీ ఫెస్టివల్స్? అన్ని దీపావళి ఫెస్టివల్ అన్ని అయినాక మా కాస్ట్ వాళ్ళు అందరూ ఒక ఫెస్టివల్ పెడతాయి. అందరు వచ్చి వాళ్ళు అక్కడ కలుస్తాయి, మళ్ళీ తినడం భోజనం అందరు చేసి అందరికి విష్ చేసి వెళ్తాయి. మళ్ళీ నవరాత్రి రోజు దాండియా ప్రోగ్రామ్ పెడతాయి. మళ్ళీ అందులో పాస్ ఉంటే 10 రూపాయలు, మళ్ళీ అందులో గిఫ్ట్ ఐటమ్స్ ఉంటే ఎవరు ఫస్ట్ మంచిగా ఆడుకుంటే వాళ్ళకు గిఫ్ట్. డాండియా ఎవరు బాగా ఆడితే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే ఇదేదో బాగుంది, ఈ డాండియాకే నేను వెళ్తాను. ఎందుకంటే నేను ఆడే డాండియాలో గిఫ్ట్ ఇవ్వట్లేదు నాకు. అందరికి గిఫ్ట్ ఇస్తే మళ్ళీ అందరు భోజనాలు ఉంటాయి. ఉపవాసం ఉంటే వాళ్ళకు వేరే సాబుదానా అన్ని వేరే. ఉపవాసం ఉన్న రోజు మీరు సాబుదానా తింటారా? సాబుదానా మేమేం తినకుండా ఉపవాసం చేస్తాం తెలుసా. మీరు సాబుదానా తిన్నా అది ఉపవాసమేనా? సాబుదానా ఒకటే టైం తింటాం. ఏమైనా ఉపవాసం ఉంటే ఒకటే టైం తినాలి. మీరు ఒక టైం చపాతీ ఒక టైం అన్నం, మేము అట్లా తినాం. తింటే ఒకటే చపాతీ అన్నం రెండేం తినాం మేము. రాత్రికి ఎప్పుడో ఏదైనా టిఫిన్ తింటాం. అంటే మేము అట్లా తినాం, ఓన్లీ 1 టైమ్ డిన్నర్ చేసుకోవాలి. సాబుదానా ఆ రోజు తింటాం అంతే. ఎప్పుడు డిన్నర్ టైంలోనా? డిన్నర్ టైంలో మార్నింగ్ ఒక టైం తినాలి. ఏదైనా ఒక టైం తినాలి. ఓ, నేను అనుకున్నాను సాబుదానా తిని కూడా ఉపవాసం చేస్తారేమో అనుకున్నాను. మీ దాంట్లో నవరాత్రి బాగా ఆడతారు? నవరాత్రి, కర్వా చౌత్. అది నవరాత్రి అంటే ఫుల్ డాండియా ఆడతారు, బాగుంటది. కలర్ఫుల్ డ్రెస్సెస్ లోని. రాజస్థానీ అంటేనే డాండియా అనమాట, చాలా బాగా చేస్తారు. డీజే పెడితే అందరు డీజే కూడా పెడతారు 9 నుంచి నైట్ మొత్తం. బాగుంది. అయితే మరి అక్కడ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా ఉన్నాయి చాలా. వాళ్ళ ట్రెడిషన్ గురించి, కల్చర్ గురించి తెలుసుకుందాం. ముందైతే ఈ రెసిపీ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో మరి ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. గోధుమలు నానబెట్టి పెట్టారు, పంచదార, స్వీట్ రెసిపీ, అలాగే బాదాం, ఇంకా కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్. ఈ గోధుమల్ని నానబెట్టి పెట్టారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? వీటిని నైట్ నానబెట్టి మార్నింగ్ మిక్సీ చేసుకోవాలి. కొంచెం దొడ్డు ఉండాలి. ఓకే, జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. అంటే దీని ఏంటి పేస్ట్ లాగా చేయాలా లేకపోతే కచ్చా? కొంచెం కచ్చాపచ్చ, హార్డ్. ఓకే, అక్కడ ఉందండి మిక్సీ జార్. సో రాత్రి మనం గోధుమల్ని నానబెట్టి పెట్టుకొని మార్నింగ్ మనం ఈ రెసిపీ తయారు చేసుకునే ముందు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. నేనా వాటర్ కొంచెం తక్కువ, వాటర్ తీసేద్దాం. వాటర్ ఉందా? అస్సలు వాటర్ ఉంచకూడదండి, అందుకే తీసేస్తున్నాము. అంతేనా? అయిపోయినట్టేనా? ఓకే, ఇలా కచ్చా బిచ్చా ఉండాలి, పేస్ట్ లాగా కాకుండా ఇలా తయారు చేసుకోవాలి. ఓకే, తర్వాత ఏం చేద్దాం? గ్యాస్ ఆన్ చేసి లైటర్ అక్కడే ఉందండి. కొంచెం పాలు పోసుకుందాం. ఈ మాత్రం సరిపోతాయా? తర్వాత ఇది ఇలా వేసి ఉడకపెట్టాలి. ఓకే, పాలల్లో ఉడకబెట్టాలి. వేయండి. సో మనం నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోధుమలు ఏవైతే ఉన్నాయో అవి పాలల్లో వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఇది ఎప్పుడు చేస్తారు ఈ స్వీట్? ఏ టైంలో? ఇప్పుడు నవరాత్రి ఉంటే ఇప్పుడు గర్ల్స్కు తినిపిస్తాం అష్టమి రోజు. ఓకే, అప్పుడు ఇది చేసి నైవేద్యం దేవుడికి పెడతాం. ఓకే, నవరాత్రి రోజు. మన పెళ్లి కొడుకు చేస్తాము 5 days కు, ఆ రోజు చేస్తాం. అంటే మళ్ళీ అది గోధుమల రవ్వ దొరుకుతాయి బజార్లో, ఆ నుంచి బెల్లం వేసి చేస్తాం. గోధుమ రవ్వతో కూడా చేయొచ్చా? గోధుమల రవ్వతో అది బాగా అవుతాయి. సో నవరాత్రి అప్పుడు అష్టమి రోజున చేస్తారు, అలాగే పెళ్లి టైంలోని పెళ్లి కొడుకు కూడా ఇది చేసి పెడతారంట. 5వ రోజున చేస్తారా? 5 days కు పెళ్లి కొడుకు చేస్తాం. ఫస్ట్ 7 days ముందు చేస్తాను, ఇప్పుడు 5 days. 5 days ముందు అంటే పెళ్లికి 5 days ముందు పెళ్లి కొడుకు. అవును, మీ మ్యారేజ్ కస్టమ్ చాలా బాగుంటది, చెప్పండి ఎలా జరుగుతుంది? మూత పెట్టాలా? ఇగో ఇది.
సో ఫస్ట్ పెళ్లి కొడుకుని 5 రోజుల ముందు చేస్తారు. మీకు అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఆమెకు ఒక కుర్చీ మీద పీట మీద కూర్చోబెట్టి, కాదు అమ్మాయిని చూడటానికి వెళ్తారు కదా, ఓకే అయ్యాక అక్కడ ఏమైనా ఇస్తారా అమ్మాయికి అబ్బాయికి? అది కొబ్బరికాయ 51, 101 ఇట్లా వెండి కాయిన్ ఏమైనా ఇచ్చేసి మాకు నచ్చింది పిల్ల చెప్పేసి వచ్చేసి. ఓకే, అంటే పక్కా చేసుకున్నారు, మేము చేసుకుంటాం. అప్పుడు కొబ్బరికాయ ఇచ్చి ఏదైనా అమౌంట్ కానీ సిల్వర్ కాయిన్ కానీ ఇచ్చి వస్తారు. ఓకే, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. అది టైమింగ్ చూసి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్. ఓకే, ఎంగేజ్మెంట్ అంటే ఎలా ఉంటుంది? ఎంగేజ్మెంట్ అంటే రింగ్ పెట్టేవాళ్ళు, పట్టగొలుసు. మేము బాయ్స్ కు రింగ్, ఎవరు పెట్టేవాళ్ళు చైన్ గోల్డ్, ఏమి ఇష్టం ఉంది అట్లా పెట్టచ్చు. కట్నం అడిగే మా మందిలా కట్నం లేదు, వీళ్ళు కట్నం ఇవ్వరు, కట్నం తీసుకోరు, అది కదా? లేదు. ఓకే, వెరీ గుడ్ సిస్టమ్ అన్నమాట. అమ్మాయి నచ్చాక ఎంగేజ్మెంట్, ఆ తర్వాత నచ్చాలి, బాయ్స్ కు గర్ల్స్ కు నచ్చినాకనే ఫిక్స్ అవుతాయి. ఓకే, సో ఎంగేజ్మెంట్ తర్వాత ఎన్ని రోజులకి పెళ్లి పెట్టుకుంటారు మీరు? ఎవరు వారం రోజు, ఎవరు 1 year. మాది 1 year ఉంది. ఎవరు 1 month ఒక్కొక్కలా ఉంటుందా? ఎవరు ఎట్లా తొందరగా చేసే వాళ్ళు ఉంటే తొందరగా పెట్టుకుంటే ముహూర్తం, ఎవరు 1 year గ్యాప్ పెడతాయి, ఎవరు 2 years అట్లా మన ఇష్టం. ఓకే, 2 months 3 months. సో పెళ్లి పనులు స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు మీరు? మంచి ముహూర్తం చూసి ఫస్ట్ వినాయకుడు పేరు తీసుకొని అన్ని స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఆ రెడ్ దారం, మెహందీ, కుంకుమ అన్ని పెట్టేసి పెళ్లి కొడుకుకు రెడీ చేస్తాం. ఆ రోజు అన్ని చేసి మందికి పిలిచేసి అందరికి డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్ని పెట్టేస్తాం. డ్యాన్స్ ఉంటుంది, భజన. ఆ రోజు నుంచి స్టార్ట్. ఓకే, మరి పెళ్లిలో ట్రెడిషన్ ఎలా ఉంటుంది అంటే, మాకంటే తెలుగు వాళ్ళు ఎలా అంటే మట్టెలు పెట్టడము, మంగళసూత్రం కట్టుకోవడము అలా ఉంటాయి. అది ఉంటాయి మా మందిలో. మీకు ఉంటాయి? అది ముహూర్తం నుంచి నైట్ ఎప్పుడు 2 గంటలకు ఎవరు ముహూర్తం నుంచి పెళ్లి అవుతుంది. అప్పుడు పెళ్లి. మీకు మంగళసూత్రం ఉండదు కదా? ఉంటాయి, నల్ల పూసలు అంటే. నల్ల పూసలనే మీరు మంగళసూత్రం అంటారు. ఓకే, సింధూర్ అక్కడనే కాయిన్ నుంచి పెడతాయి వెండి. ఎవరు పెడతారు? పెళ్లి కొడుకు. ఓకే, అంటే కొంతమంది దాంట్లోనే పెళ్లి కొడుకు సిస్టర్ పెట్టే సిస్టమ్ కూడా ఉంది. పెళ్లి కొడుకు. ఓకే, అండ్ అప్పుడు కూడా గుంగట్ ఫుల్గా వేసుకుంటారా, హాఫా? పెళ్లిలో కొంగు వేసుకుంటాం, ఫుల్ ఉంటాయి. ఓకే, చూద్దామా ఒకసారి ఎంతవరకు ఉడికిందో. ఇప్పుడు షుగర్ వేయాలి. ఓకే, మరి పంచదార వేస్తున్నాను చూడండి. హాఫ్ వేయాలా? అంత స్వీట్గా తింటారా మీరు? చాలా. మీరు స్వీట్గా తింటారా, కొంచెం నార్మల్గా తింటారా? నార్మల్గా తింటారు. స్వీట్ని మరి స్వీట్గా తింటే కూడా బాగుండదు కదా. యాలకుల పొడి ఇప్పుడా తర్వాత? లాస్ట్లో పాలు ఇది ఉంది, కుంకుమ పువ్వు. మీరు బాగా అన్నిట్లో కుంకుమ పువ్వు వేసుకుంటారు కదా. రాజస్థానీ కుంకుమ పువ్వు లేకుంటే వాళ్ళు కలర్ వేసుకోవచ్చు, ఆరెంజ్ కలర్. వాటర్ వేసి వేయండి, ఇంకా ఉంది అందులో. ఇప్పుడు ఇవన్నీ అంటే ఈ కుంకుమ పువ్వు ఇవన్నీ వేసుకున్నాక, షుగర్ వేసుకున్నాక ఇంకా కాసేపు ఉడికించాలా? ఎంతవరకు వచ్చింది చూద్దామా హర్ష గారు? అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసేసి. ఇవి ఇలాచి పొడి ఇప్పుడు లాస్ట్లో వేస్తారా? ఏనా ఇంత వేసేయండి, కలిపేసేయండి. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. మనం ఏం చేస్తామంటే రైస్ని పాలల్లో ఉడికించి పరమాన్నం చేసుకుంటాం కదండి. సో వీళ్ళు గోధుమల్ని పాలల్లో ఉడికించి వీళ్ళు ఇలాగా రెసిపీ తయారు చేసుకుంటున్నారు, స్వీట్ రెసిపీ. ఎస్పెషలీ దేవుడికి నైవేద్యంగా పెడతారు. అండ్ ఇంకోటి గోధుమ రవ్వ వేసి కూడా చేయొచ్చు. అది నెయ్యిలో వేయించేయాలి, నెయ్యిలో వేయించేసి తర్వాత వాటర్ లేకుంటే పాలు, ఎంత గిన్నె ఉంటే ఆ డబల్ తీసుకోవాలి. ఓకే, గోధుమలు అయితే నైవేద్యంగా పెడతారంట, లేకపోతే గోధుమ రవ్వతో కూడా ఈ స్వీట్ ని తయారు చేస్తారు. బెల్లం ఇష్టం ఉంటే బెల్లం, లేకుంటే షుగర్. ఓకే, అన్ని డ్రై ఫ్రూట్స్, సోంపు అన్ని వేసేసి పచ్చి కొబ్బరి అన్ని వేసుకోవాలి. కొబ్బరి కూడా వేస్తే ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడైతే ఇందులో మీరు ఓన్లీ బాదం పెట్టారు కదా, వేయనా? వేసేయండి, గార్నిష్ కే కదా. మన ఇష్టం ఉంది అది వేయచ్చు, డ్రై ఫ్రూట్లతో మనకి ఇష్టం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఓకే, మరి రాజస్థానీ స్టైల్లో దూద్ కి కీచ్ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. దూదియా కీచ్ కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన గోధుమలు 1 కప్పు, చక్కెర 1/2 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు 1/4 టీ స్పూన్, బాదాం కొద్దిగా. దూదియా కీచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన గోధుమలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాన్ లో పాలు పోసుకొని
మిక్సీ పట్టిన గోధుమలు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత కాస్త పంచదార, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని గ్రేట్ చేసిన బాదం వేసి సర్వ్ చేసుకుంటే దూధియా కీచ్ రెడీ. దూద్ కి కీచ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూస్తారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. డిఫరెంట్గా ఉంది గోధుమల టేస్ట్తోని. అండ్ బాదాం వేసుకున్నాం కదా, బాగుంది. ఇంకా ఎక్కువ డ్రై నట్స్ వేసుకుంటే బాగుంటుంది. పిస్తా, కాజు, ఇంకా నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది. కానీ అన్నీ వేసి అంత బాగా చేసుకున్నాం అనుకోండి, ఒక 2 స్పూన్లతో ఎక్కడ సరిపెట్టుకుంటాం, మొత్తం తింటాం కదా, ఎక్కువ తినేస్తాం అప్పుడు. సో చాలా టేస్టీగా ఉంది. అండ్ అలాగే షుగర్ కూడా మినిమల్, కరెక్ట్గా ఉంది. మరీ ఎక్కువ స్వీట్గా ఉన్నా సరే తినలేము కదా, చాలా బాగుంది. అండ్ గోధుమలతో తయారు చేసుకున్న స్వీట్ కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బాగుంది, మంచి స్వీట్ తయారు చేశారు. నెక్స్ట్ ఏం చూపిస్తారు? నింబుకాయ అచార్, నిమ్మకాయ పచ్చడి. నింబుకా అచార్. ఓకే, మరి నింబుకా కట్టా మీఠా నింబుకా అచార్ తయారు చేస్తారంటే అది ఎలా ఉంటుందో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో నింబుకా అచార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో నిమ్మకాయలు తీసుకున్నాం. మరి నింబు అంటే నిమ్మకాయలు కదా, నిమ్మకాయలతో అచార్ అంటే పికల్ కదా. ఓకే, ఇది ఎన్ని రోజులు స్టాక్ పెట్టచ్చు? ఇది 1 ఇయర్ ఉంటాయి, 1 మంత్ ఉంటాయి. చేసి మీద డిపెండ్ ఉంది, అది చేసే దాని మీద డిపెండ్ అయి ఉంది. చాలా కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేస్తున్నారు. మరి నిమ్మకాయలు కట్ చేస్తారా? చేసేసేయండి. అలాగే ఇక్కడ ఆవాలు, మెంతులు, ఇంకా స్టార్ ఫ్లవర్, అనాస్ పువ్వు పెట్టారు. 2 halves చేసుకోవాలి. ఓకే, అంతేనా? ఓకే, 4 చేసుకోవాలి. 4, ఓకే. సో ఒక నిమ్మకాయని మనం 4 halves చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ అది బౌల్లో వేసేయాలి. బౌల్లో వేసేసుకోవాలి. ఓకే, మరి ఈ ఆవాలు ఇవన్నీ ఏం చేయాలి? మిక్సీ చేసుకోవాలి పొడి. అయితే మిక్సీ జార్ అక్కడ ఉంది, ఇదిగోండి బౌల్ తీసుకోండి. ఏమేమి వేసుకోవాలి మిక్సీ జార్లో? పొడి, ఆవాలు, కొంచెం నువ్వులు. ఎన్ని స్పూన్లు వేయమంటారు? 1 స్పూన్. ఓకే, మెంతులు 1 స్పూన్, హాఫ్ స్పూన్ వేయండి. హాఫ్ స్పూన్. మన దగ్గర రెడీగా ఆవు పొడి, మెంతి పొడి ఉంటే వేసుకోవచ్చు. ఓకే, కొంచెం అనాస్ ఫ్లవర్ ఒకటి వేసాను, మిక్సీ చేసుకో. ఇంతే. పంచదార ఏం చేయాలి? అలా కలుపుతాం. కట్టా మిట్టా ఉంది, సరే మిక్సీ చేసేసుకోండి. బౌల్లో నిమ్మకాయలు వేసుకోవాలా? ఇన్స్టెంట్, ఇది వెంటనే చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా. మనకి ప్రాసెస్ ఏంటంటే పచ్చళ్ళు పెట్టాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, కానీ ఇందులో ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉన్నాయి. కారం పొడి ఇదిగోండి, కారం స్పూన్ ఇవ్వనా? ఇంకా ఉప్పు, పంచదార, పంచదార ఎంత ఏమంటారు? 2 స్పూన్. 2 స్పూన్స్. కట్టా మిఠా అన్నారు కదా, కొంచెం స్వీట్గా ఉంటుంది. ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కొంచెం వేసాం. ఆల్రెడీ కారం వేసుకున్నాం కదా, సో కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలా, ఆప్షనలా? అంటే కారం వేసాం కదా. ఇప్పుడు మనం 10 days కోసం చేస్తామని చెప్పి వేయచ్చు. ఇప్పుడు సంవత్సరం కోసం చేసి పెడతాం ఒకటేసారి, అప్పుడు అవసరం లేదు. ఓకే, ఎక్కువ రోజులు అంటే 1 year నిలవ పెట్టుకోవాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు వేయకూడదంట. ఒకవేళ 10 days కోసం చేస్తే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు అంట. ఎందుకు? పచ్చిమిరపకాయలు వేస్తే తొందరగా పాడవుతుంది. ఓకే, ఇది ఇట్లా చేసి జార్లో పెట్టేసేయాలి. ఒక 2-3 days నుంచి ఇట్లా కలుపుతూ ఉండాలి. 10 రోజుల తర్వాత ఆ ముక్కలు కొంచెం మెత్త అయిపోతాయి. ఇంకా ఇందులో నిమ్మరసం వేయాల్సిన ఏం అవసరం లేదు. అయిపోయిందా రెసిపీ? రెడీ అయిపోయిందా? ఓకే, సర్వింగ్ బౌల్ రెడీ అయిపోయింది. మరి షుగర్ కలవలేదు కదా, పౌడర్ అవ్వలేదు. కొంచెం 10 days అయితే మంచి టేస్ట్ వస్తుంది. 10 days వరకు ఇలా వదిలేయాలా?
దీంట్లో వాటర్ ఏం అవసరం, అదే వాటర్ అయిపోతుంది, అందులోంచి వాటర్ వస్తుంది. ఓకే, బాగుంది, వెరైటీగా ఉంది మీ పచ్చడి. మరి నింబుక అచార్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. నింబు అచార్కి కావలసిన పదార్థాలు: నిమ్మకాయలు 6, కారం 1 టీ స్పూన్, చక్కెర 1/2 టీ స్పూన్, స్టార్ ఫ్లవర్ 1, ఆవాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్. నింబు అచార్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఆవాలు, మెంతులు, స్టార్ ఫ్లవర్ వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్ లోకి కట్ చేసిన నిమ్మకాయ ముక్కలు, ఆవాలు, మెంతుల పొడి, కారం, ఉప్పు, పంచదార, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే నింబు అచార్ రెడీ. నింబుక అచార్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీన్ని 10 days ఇలా ఉంచాలన్నారు కదా, మనం 10 days తర్వాత టేస్ట్ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడే టేస్ట్ చేద్దాము. ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉంటుందో. మీరు టేస్ట్ చేయండి. అంటే ఈ మసాలా అయినా మనం టేస్ట్ చేయొచ్చు కదా. ట్విస్ట్ చేయలేదు కానీ ఆల్రెడీ ఆ ఫ్లేవర్. షుగర్ కలిపితే కొంచెం కారం తక్కువ, కట్టా మిట్ట భలే ఉంది, కారంగా తీయగా ఉంది. నిమ్మకాయ అలా పడగానే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా, ఆ పుల్లటి ఫ్లేవర్ తెలుస్తుంది. సూపర్గా ఉంది, చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నిలువ పెట్టుకోవచ్చంట ఎక్కువ రోజులు. అండ్ ఇంకా మీ ఊరు విశేషాలు ఏమైనా చెప్తారా? అవును, ఏంటి ఈరోజు మీరు ఇలా తయారై వచ్చారు? మీ గుంగట్ ఏది? మీరు హైదరాబాదీ అయిపోయారా? మీకు ఇలా ఇష్టమా అలా ఇష్టమా? రెండు ఇష్టం. రెండు ఇష్టం. ఫ్రెండ్స్ ఎక్కడ పోతే ఇట్లా ఉంటాం, మా కాస్ట్లో వెళ్తే కొంగు వేసుకొని ఉంటాం, గుంగట వేసుకుంటారు. ఎట్లా భూష ఉంటే అట్లా వేసుకుంటాం. ఓకే, మీరు రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఏం తెచ్చుకుంటారు? అక్కడ నుంచి ఏం కొనుక్కొని ఇంట్రెస్టింగ్గా తెచ్చుకుంటారు? అక్కడ గాజులు, ఇక్కడది ఘాగ్రా చోలి చాలా బాగుంటాయి రాజస్థాన్. ఓకే, అండ్ అలా ఆగ్రాది పేట స్వీట్లా స్వీట్స్. ఓకే, కార్పెట్స్ చాలా బాగుంటాయంట రాజస్థాన్ లో, నిజమేనా? కార్పెట్ రజీస్ చాలా ఫేమస్ ఉంది. కార్పెట్స్ అండి చాలా బాగుంటాయి. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్పెట్స్ కూడా మనకి రాజస్థాన్ లో దొరుకుతాయి అనమాట. అసలు ఆ కార్పెట్ ఇంట్లో వేస్తే ఆ ఇంటికి ఆ లుక్కే మారిపోతుంది. అంతేకాదు ఇంకా బెడ్షీట్స్ బి బాగుంటాయి. బెడ్షీట్స్ కానీ, అండ్ అలాగే మనం కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఇంట్లో హ్యాంగింగ్స్ చేసుకుంటాం కదా, వాల్ హ్యాంగింగ్స్ అలాంటివి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇది రాజస్థాన్ స్పెషలా? ఎస్. ఓకే, అక్కడ తయారు చేస్తారా? ఇంట్లో చేసే వాళ్ళు ఇంట్లో చేసుకుంటే ఇంట్లోనే చేసి అమ్ముతారు. మనం ఇక్కడ ఎగ్జిబిషన్స్ లో కూడా చాలా సార్లు చూస్తూ ఉంటాం రాజస్థానీ కార్పెట్స్, అవి చాలా బాగుంటాయి. కాకపోతే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి సేల్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కొని తెచ్చుకుంటే కొంచెం తక్కువకి ఇంకా మంచి క్వాలిటీతో దొరుకుతాయి. బట్ తెచ్చుకోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది, హెవీగా ఉంటుంది, అండ్ అలాగే ఎక్స్పెన్సివ్ కూడా. సో అలాంటి ఏమైనా ఓన్ హౌస్ ప్లాన్ చేసుకుంటారు చూడండి, ఇంటీరియర్స్ తయారు చేయించుకుంటూ ఉంటారు కదా, ఆ టైంలో తెచ్చుకుంటే బాగుంటుంది. ఓకే, అయితే మీ రాజస్థాన్లో బ్యాంగిల్స్ కూడా బాగా ఫేమస్. ఇక్కడ రాజస్థానీ ఎగ్జిబిషన్స్ జనరల్గా ఎక్కడ జరుగుతూ ఉంటాయి? హైదరాబాద్లో శిల్పారాంలా ఇక్కడ ఎగ్జిబిషన్ మనం పెడతాం జనవరిలో, అక్కడ షాప్స్ పెడతాయి. మీరు వెళ్తారా? వెళ్తాం. ప్రైస్ ఏమైనా మీకు డిఫరెన్స్ కనిపిస్తుంటుందా? అక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ అని? అట్లా ఏం, కొంచెం ఈక్వల్ అయినా ఉంటుంది, అయితే పెద్దగా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళు అందరూ కొనుక్కోవాలి కదా. ఓకే, మరి ఈ రోజు కూడా 2 చక్కటి వంటల్ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు బాగా చేంజ్ ఏదైనా కనిపిస్తూ ఉంటుందా? అంటే ఇక్కడ ట్రెడిషన్స్, ఇక్కడ కస్టమ్స్కి మీకు అడ్జస్ట్ అవ్వడానికి ఏమైనా టైం పట్టిందా? మేము ఇక్కడనే పుట్టినని చెప్పి టైం పడాలి. అక్కడ వెళ్తే కొంచెం టైం పడుతుంది మాకు. అక్కడ కొంగు ఎక్కువ ఉంటాయినా, ఇక్కడ కొంచెం కొంగు తక్కువ ఉంటాయి. ఓకే, అట్లా ఏది కంఫర్టబుల్ గా ఉంటది మీకు? లేకుండా కంఫర్ట్, అందుకే హైదరాబాద్ బాగా నచ్చింది. ఇక్కడైతే గోంగట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఊరెళ్తే గోంగట్ వేసుకొని తిరగాలంట. అక్కడ ఎక్కువ స్లో మాట చేయాలి, పెద్ద చేతి రాసాను. అక్కడ అత్తమ్మ మామ ముందు చైర్ మీద కూర్చోద్దు. ఇప్పుడు అత్తగారు మామగారు ముందు ఇప్పటికీ కుర్చీలో చాలా మంది కూర్చోదు. ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీతో ఉంటాం. అక్కడ ఎక్కువ జాయింట్ ఫ్యామిలీయా? అక్కడ చాలా జాయింట్ ఫ్యామిలీ. ఇక్కడ కూడా జాయింట్ ఫ్యామిలీ. ఎంతమంది ఉంటారు? మేము మామయ్య, మా పిల్లలు, మా బావ, మొత్తం ఎంతమంది టోటల్ గా? 8 మంది. 8. ఓకే, 8 మెంబర్స్ అంటే ఓకే, కానీ 8కి ఎన్ని పరోటాలు చేయాలో? పొద్దున్నేస్తే పరోటాలు చేయడమే. ఎన్ని చేస్తారు రోజు? లెక్క లేదు, లెక్క చేయం, లెక్క పెట్టరు. కాదు, మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, గెస్ట్ వస్తే వేడి ఫుల్గా చేసి నెయ్యి పెట్టి ఇవ్వాలి వాళ్ళకి, సల్ల తిని పూరి. అవునంట,
రాజస్థానీ వాళ్ళ ఇంటికి ఎవరింటికైనా వెళ్తే ఇలా గెస్ట్ వచ్చి కూర్చోగాని మనం అయితే మహా అయితే ఒక కూల్ డ్రింక్ ఇస్తాం లేదా టీ కాఫీ ఇస్తాం కదా, వాళ్ళు అలా కాదు, వెంటనే కిచెన్ లోకి వెళ్ళి వెంటనే పుల్కా చేసి నెయ్యి వేసి ఇవ్వాలంట. ఏమైనా స్వీట్ చేయాలి, స్వీట్ చేయాలి, ఏమైనా స్వీట్ చేయాలి, లేకుంటే చక్కెర బెల్లం ఏమైనా పెట్టాలి వాళ్ళు. అయితే మీకు హైదరాబాద్ లో ఏ వంటలు బాగా నచ్చుతాయి, ఏ స్వీట్స్ బాగా నచ్చుతాయి? ఇక్కడ మా తెలుగు వంటలు, తెలుగు సాంబార్ చావల్, సాంబార్, హే రసం, సాంబార్ రసం అంటే ఇష్టం అంట, నేను బాగా కలుపుతా తెలుసు సాంబార్. ఇంకా పులిహోర తినలేదా మీరు? పులిహోర తిన్నాం. పులిహోర మా ఊళ్ళో ఏ పూజ అయినా ఏ టెంపుల్కి వెళ్ళినా పులిహోర పెడతారు. పులిహోర దద్దోజనం, పెరుగన్నం, అదే దద్దోజనం అనమాట. ఇంకా స్వీట్స్ ఏం నచ్చాయి? స్వీట్ ఎక్కువ నచ్చాయి. నచ్చలే? మందిలో కాజాలు, అరిసెలు, బాదుషా, బొబ్బట్లు, ఇవి జంతికలు తినలేదా ఇప్పుడు? జంతికలు, మురుకులు అంటారు, తింటారా? నచ్చాయా? నచ్చాయి. ఓకే, మన వంటలు కూడా బాగా నచ్చుతాయి. మన వంటలు ఎవరికి నచ్చో చెప్పండి. మీరు పోలన్ పాల తింటే మేము నెయ్యి వేసి. ఏంటిది? పోలన్ పూరి, అదే బొబ్బట్లు. మీరు ఎలా చేసుకుంటారు? చపాతీ లాగా. చపాతీ గోధుమ పిండి వాడతారు, గోధుమలు పెట్టి కొంచెం మైదా. ఓకే. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు తెలియజేశారు, మంచి వంటలు కూడా చెప్పారు. చూసారు కదా, మరి మీరు కూడా తప్పకుండా ఈ 2 రెసిపీస్ని ట్రై చేయండి. అండ్ అలాగే రేపు కూడా 2 చక్కటి వంటలతో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.